విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, నటప్రపూర్ణ ఇలా ఒక్క నటుడికి ఇన్ని బిరుదులు వచ్చాయంటే ఖచ్చితంగా ఆయన స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆయన తప్ప ఇంకెవరూ ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేము అనే విధంగా నటించే అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర వచ్చినా అందులో లీనమైపోయి ఆ పాత్రకే వన్నె తెచ్చిన విశిష్ట నటుడు ఆయన. ఆయనెవరో కాదు, లెజెండరీ నటుడు మోహన్ బాబు. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 49 ఏళ్లవుతోంది. నటుడిగా ఆయన ఈ 49 ఏళ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేశారు. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను, ఎత్తుపల్లాలను చూశారు. అయితే హీరోగా మోహన్ బాబును పరిచయం చేసింది, ఒక స్టార్ హీరోగా నిలబెట్టింది నాటి స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండేవై కావు. ఇద్దరిని ఇండస్ట్రీలో గురు శిష్యులు అని పిలిచేవారు. కాని దాసరి గారు మోహన్ బాబుని అందరి ముందు బూటుకాలితో తన్నారు. అసలు ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? మోహన్ బాబు ఏం చేశారు? మొదటి భార్య ఎందుకో ఆత్మహత్య చేసుకుంది? చిరంజీవికి లైఫ్ ఇచ్చింది మోహన్ బాబేనా? 1975 నవంబర్ 22న స్వర్గం నరకం చిత్రంతో దాసరి నారాయణరావు పరిచయం చేసిన మోహన్ బాబు అతి తక్కువ కాలంలోనే మంచి యాక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర వచ్చినా అందులో లీనమైపోయి ఆ పాత్రకే వన్నె తెచ్చిన విశిష్ట నటుడు మోహన్ బాబు. తన విలక్షణ యాక్టింగ్ తో సినిమాలకు రికార్డు కలెక్షన్లు తెచ్చి కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గాను రికార్డు సృష్టించారు. క్రమశిక్షణ పాటించడంలో మహానటుడు ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబే అని చెప్పాలి. సినీ రంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించారు మోహన్ బాబు. శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతోనే ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్ బాబు చేసిన సేవలకు గాను 2007లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పేరుతో సత్కరించింది. మోహన్ బాబు ప్రస్థానం ఎలా మొదలైందంటే, మొదటిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 1952 మార్చి 19న చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో పుట్టారు మోహన్ బాబు. మోహన్ బాబు తండ్రి ఉపాధ్యాయుడు. మోహన్ బాబుకి 3 తమ్ముళ్లు, 1 చెల్లి ఉన్నారు. భక్తవత్సలం నాయుడు అనేది మోహన్ బాబు అసలు పేరు. మోహన్ బాబు ఏర్పేడు, తిరుపతిలోనే స్కూలింగ్ పూర్తయింది. చెన్నైలో ఫిజిక్స్లో డిగ్రీలో పూర్తి చేసిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు ఫిజికల్ ట్రైనింగ్ టీచర్గా పనిచేశారు. 1970 ప్రారంభంలో అర్ధ దశాబ్దం పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. స్వర్గం నరకం మూవీతో 1975లో సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు మోహన్ బాబు. అప్పుడే తన పేరును భక్తవత్సలం నుంచి మోహన్ బాబుగా మార్చుకున్నారు. దర్శకత్వ రత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్గం నరకం మూవీతో వరుసగా సూపర్ హిట్స్ మూవీస్ లో నటించారు. అల్లుడు గారు సినిమాతో సోలో హీరోగా నిలదొక్కున్న మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం, అల్లరి మొగుడు వంటి సినిమాలతో కలెక్షన్ల మోత మోగించి కలెక్షన్ కింగుగా అనిపించుకున్నారు. రజనీకాంత్ అతిథి పాత్రలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన పెద్దరాయుడు అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. నటుడిగా కాకుండా నిర్మాతగానూ మోహన్ బాబు రికార్డులు సృష్టించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, యాక్టర్గా ఆయన సూపర్ హిట్ సినిమాలన్నీ తన సొంత బ్యానర్లోనే రావటం. 1983లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 56 మూవీస్ కి ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించి విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు. 1995లో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై సేవలందించారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే మోహన్ బాబుకు విద్యాదేవితో పెళ్లి జరిగింది. వీరిద్దరికీ మంచులక్ష్మి, విష్ణు పుట్టారు. పెళ్లి తర్వాత మోహన్ బాబుకి వరుసగా సినీ అవకాశాలు రావటంతో బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా షూటింగ్స్ బిజీలో ఇంటికి వెళ్లటానికి లేట్ అయ్యేది. దీంతో విద్యాదేవి మోహన్ బాబుకి రోజూ చిన్న చిన్న గొడవలు, అపార్థాలు ఎక్కువయ్యాయి. గొడవలు ముదురటంతో విద్యాదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆవిడ చనిపోయిన నాటికి లక్ష్మీ, విష్ణులు వయసులో చాలా చిన్నవారు. తల్లి లేని లోటు వారికి తీర్చాలని మోహన్ బాబుకు నచ్చచెప్పి విద్యాదేవి చెల్లి అయిన నిర్మలాదేవిని ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. వీరిద్దరికీ మనోజ్ జన్మించారు. నిర్మలాదేవితో పెళ్లి తర్వాత మోహన్ బాబు కోపం మెల్లిమెల్లిగా తగ్గింది.
అసెంబ్లీ రౌడీ, రౌడీ గారు పెళ్ళాం, అల్లరి మొగుడు వంటి సూపర్ డూపర్ హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా మారి మంచి సినిమాలు నిర్మించారు. కానీ ఇక్కడ నుంచే ఆయన డౌన్ ఫాల్ మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే తన వరకు వచ్చిన సినిమాలన్నిటినీ తానే ప్రొడ్యూస్ చేయాలని పట్టుబట్టేవారు. అలా 2-3 డైరెక్టర్లు ఒప్పుకున్నా ఆయన చాదస్తంతో మరొకసారి ఛాన్స్ ఇవ్వటానికి భయపడేవారట. పైగా క్రమశిక్షణ పేరిట కొంచెం ఎక్కువగానే స్ట్రిక్ట్ గా ఉండటంతో మోహన్ బాబుతో పనిచేయాలంటే భయపడిపోయేవారు. ఇటు వయసు మీద పడటం, అటు తన నటవారసత్వంగా తన 2 కుమారులను కుమార్తెను సినీ పరిశ్రమకు పరిచయం చేయడం వంటి కారణాలతో సినిమాలకు కొంచెం దూరమయ్యారు మోహన్ బాబు. ఇదే కాకుండా వయసు మీద పడుతున్నా సినిమాల్లో హీరోగానే చెయ్యాలి, హీరోయిన్స్ తో రొమాన్స్ వంటి వల్ల కూడా మోహన్ బాబు సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అంటుంటారు. సినిమాలకు దూరం అంటే ఆయనే ప్రొడ్యూసర్ గా చేసేయాలన్న పట్టుదల ఉండటంతో ఆయనను వేరొక ప్రొడక్షన్ లో పనిచేయాలని చెప్పే ధైర్యం ఎవరూ చేయకపోవడంతో మెయిన్ లీడ్ గా ఆయనను పెట్టి సినిమాలు తీసేవారు ఆయన దగ్గరకు రాలేకపోయారు. కానీ యమదొంగ, శాకుంతలం వంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు అడగటంతో ఆ క్యారెక్టర్స్ చేశారనే చెప్పాలి. నిజం చెప్పాలంటే మోహన్ బాబు మంచి నటుడు అయినప్పటికీ ఆయన వయసుకు తగ్గ పాత్రలు ఎన్నుకోకపోవటమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఆయనతో పాటుగా సినీ ఇండస్ట్రీకి హీరోగా వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన వారిని చూసేనా మోహన్ బాబులో మార్పు రాలేదు. మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు కూడా ఆయన చేసే క్రింజ్కు మేము ఏమాత్రం తగ్గము అన్నట్టు బిహేవ్ చేయటం మొదలుపెట్టారు. మంచు విష్ణుపై వచ్చే ట్రోలింగ్స్ ఎలా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉంటాం. ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే ఆమె చేసిన కామెంట్స్ వల్ల మంచు ఫ్యామిలీ మరింత ట్రోలింగ్ కు గురైంది. ఏంటంటే, నేను హాలీవుడ్ రేంజ్ యాక్టర్ని, నాకు తగ్గ యాక్టర్స్ ఇక్కడ ఎవరూ లేరు అని లక్ష్మీ మంచు చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఇవన్నీ మంచు ఫ్యామిలీకి శాపంగా మారాయి. కలెక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఇమేజ్ ఎంతలా పడిపోయిందంటే అప్పట్లో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా కలెక్షన్లే సాక్ష్యం. ఆ సినిమాలో ఒక్క సాంగుకు కోసం పెట్టిన పెట్టుబడిలో కేవలం 10% మాత్రమే వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దాసరి చనిపోయిన తర్వాత ఆయన గురించి మోహన్ బాబు చెప్పిన విషయం ఒకటి ఫుల్ వైరల్ గా మారింది. మోహన్ బాబు ఫస్ట్ మూవీ అయిన స్వర్గం నరకం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు డైలాగ్స్ చెప్పటంలో తడబడ్డారట కలెక్షన్ కింగ్. ఒక్క డైలాగు కోసం ఏకంగా దాదాపు 20 టేక్స్ తీసుకున్నారట. దీంతో ఆ మూవీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు కోపంతో అక్కడ అందరూ చూస్తున్నా కూడా బూటు కాలితో తన్నారట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు మోహన్ బాబే. కానీ గురువుగారు అలా చేయటం వల్లే తర్వాత ఇంకెప్పుడూ షూటింగ్ లో బెరుకుగా లేకుండా కాన్ఫిడెంట్ గా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి మోహన్ బాబుకు సెపరేట్ ఇమేజ్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలుగా నటించారు. కొన్ని సినిమాల్లో చిరు హీరోగా నటిస్తే మోహన్ బాబు విలన్ గా యాక్ట్ చేశారు. అయితే ఓ సందర్భంలో చిరుకి మోహన్ బాబు పెద్ద లైఫ్ ఇచ్చారు. అప్పట్లో చిరంజీవి, ఎస్పీ పరశురాం, ది జెంటిల్ మ్యాన్, బిగ్ బాస్, రిక్షావుడు వంటి డిజాస్టర్ మూవీస్ తో వరుసగా 3 ఏళ్లు ఫ్లాపులతో సతమతమయ్యారు. అలాంటి సమయంలో చిరంజీవికి లైఫ్ ఇచ్చిన మూవీ హిట్లర్. ఈ సినిమాను ముందుగా నిర్మాతలు చిరంజీవితో చేయాలనుకోలేదు, మోహన్ బాబుతో తీయాలనుకున్నారట. కానీ కాల్ షీట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేశారు మోహన్ బాబు. అలా హిట్లర్ మూవీ చిరంజీవి చేతిలో పడటం, అది సూపర్ హిట్ కావటం, అలా చిరంజీవి మళ్లీ హీరోగా నిలదొక్కుకోవడానికి కారణమయ్యారు మోహన్ బాబు.